స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం అయినా ఇప్పటివరకు మా చదువులకు గురించిన విధానం పెట్టి వందన స్తోత్రం తండ్రి. అలాగే ఇప్పటివరకు పాటలు పాటలు వాక్యం చదువుతాను, అలాగే మొదటి మెసేజ్ చెప్పడం ఏందని కూడా నీ యొక్క హస్తం తోడుకొంచి నడిపించిన విధానం పెట్టి వందన స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పటివరకు మమ్మల్ని నడిపించిన విధానం పెట్టి వందనాలయ్యా. అలాగే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమం అంతలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని కృపాగద్దాలు ఉంచమని బ్రతిమలాడుకుంటూ సదాకాలం తోడుకు నడిపించమని సహాయం చేయించమని కృపాగద్దాలు ఎల్లప్పుడూ ఉంచాలని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రికమణ నష్టుడైన మరి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నిప్రికమణ నష్టుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మన పాటలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన యొక్క పాఠం ఏంటంటే చరిత్రకు తెలియని క్రీస్తు ఘన చరిత్ర. చరిత్రకు తెలియని క్రీస్తు ఘన చరిత్ర. చరిత్రలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, కానీ మరి ఎవరికి లేని ఒక విశిష్టత, ఒక గొప్పతనం అనేది యేసుక్రీస్తు వారికి రావడం జరిగిందండి. చాలామంది ఈ చరిత్రకారుల యొక్క జీవితాలను రాస్తూ ఉంటారండి, కానీ కొన్ని సందర్భాల్లో తప్పులు రాసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. చరిత్ర రాసేవాళ్ళు యేసుక్రీస్తు వారి నుంచి కూడా కొంతమంది తప్పుగా రాయటం జరిగిందండి. బైబిల్లో అయితే కరెక్ట్గా రాయటం జరిగింది, కానీ చరిత్రకారులు మాత్రం ప్రభువు గురించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు రాతలు రాయటం జరిగింది. దాన్ని పెట్టుకుని కొంతమంది యేసుక్రీస్తు వారు మన ఇండియాకు వచ్చాడని, హిమాలయ పర్వతాల్లో ఉండడాన్ని, సన్యాసం తీసుకున్నాడని, ఋషుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? బైబిల్ని దాన్ని సమర్థిస్తుంది? అసలు ఎక్కడన్నా ఉందా? అది లేదు. కొంతమంది ఏమంటారంటే 12 సంవత్సరాల వరకే ఆయన యొక్క జీవితకాలం మనకి బైబిల్లో చూపిస్తుంది. మరి 12 సంవత్సరాల నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడ ఉన్నాడు ఆయన అంటారు. ఎక్కడ ఉన్నాడని? ఆయన అక్కడే ఉన్నాడండి, ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాడు. కానీ ఇది చాలామందికి తెలియదండి. అక్కడే ఉండటం జరిగింది. తల్లిదండ్రుల దగ్గరే ఉండి వాళ్ళ వడ్ల పనులు చేసుకుంటూ, టేబుళ్ళు కుర్చీలు ఉంటాయి కదండి, ఆ పనులు చేసుకుంటా తల్లిదండ్రులకు సహకరించాడు. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన అక్కడే ఉండటం జరిగింది. మళ్ళీ యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆరాధన పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలుసండి. కానీ కొంతమంది మతోన్మాదులు యేసుక్రీస్తు వారి మీద బురద చల్లని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడటం, ఈయన అక్కడ లేడు, మన ఇండియాకు వచ్చాడు అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడటం, ఇట్లాగా చరిత్రలో కొంతమంది గురించి కూడా రాయటం జరుగుతూ ఉంటుందండి. రాసేవాళ్ళు అన్నీ కరెక్ట్గా రాస్తారండి. గతంలో జరిగిన విషయాలు చరిత్రకారులు కరెక్ట్గా రాస్తారంటే కరెక్ట్గా రాయలేరని చెప్పుకోవచ్చు అండి. ఒక 60%, 70% వరకు కరెక్ట్గా రాయగలుగుతారేమో, కానీ 100% అనేది ఎవరో రాయలేరు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి ఈ చరిత్రకారులు కొంత తప్పులు రాయటం జరిగిందండి. ఆయన అపార్థం చేసుకోవటం జరిగింది అనమాట. దాని గురించి మనం మరి క్రీస్తుని నమ్మి ఆయన్నే మనం మన రక్షకునిగా అంగీకరించాం కాబట్టి ఆయన గురించి కొన్ని విషయాలు మనం బైబిల్లోంచి తెలుసుకుందామండి. అలాగే చరిత్రలో ఒక సంఘటన జరిగిందండి, మనందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే టైటానిక్ షిప్ ఉంది కదండి. టైటానిక్ షిప్ ఎప్పుడు ప్రమాదానికి గురైందండి? 1912వ సంవత్సరంలో. 1912వ సంవత్సరంలో అది ప్రమాదానికి గురయ్యి అప్పుడు 1500 మంది ప్రయాణికులు సముద్రంలో చనిపోవటం జరిగిందండి. మనం ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామండి? టైటానిక్ దేని వల్ల అట్లా కూలిపోవటం జరిగింది, సముద్రంలో మునిగిపోవటం జరిగింది? చాలామంది ఏమన్నారంటే మంచుగడ్డ అడ్డం వచ్చింది వెళ్తుంటే, మంచుగడ్డ ఒకలా అడ్డం వస్తే పక్కకి తీయలేడండి, తెలిసిపోద్ది కదా, అంత దూరంలో ఉండగానే అర్థమైపోద్ది కదా. మరి చాలామంది ఇదే విషయాన్ని నిజమని నమ్మారు, కానీ రియల్గా జరిగింది మాత్రం వేరే సంఘటన. కావాలని కూడా చేయలేదంట. అది ఎలా జరిగిందంటే, అది ఎలా జరిగిందంటే
ఆ వాడలో లోపం ఉందంట. వాడ తయారు చేసేటప్పుడే అదే కరెక్ట్గా చేయలేదంట. అందుకనే అది మధ్యలో మంటలు వచ్చి కాలి చచ్చిపోయారంట. మంటలు వచ్చినాయి అంట, బాయిలర్లో మంటలు వచ్చి చచ్చిపోయారు. మనకి సినిమాలో ఏం చూపించారంటే టైటానిక్ సినిమాలో ఇది షిప్ ఏదో మంచు కొండను గుద్దుకుంది, అందుకనే ఇది కూలిపోయింది, అందుకనే చచ్చిపోయారు అన్నారు. కానీ అది వాస్తవం కాదని 1912లో జరిగిన విషయాన్ని మనకి 2017 సంవత్సరం వరకు కూడా దీన్నే నమ్మించారు. 2017 వరకు కూడా ఇదే విషయాన్ని మనకి ప్రజలకి తయారు చేసినట్టు పట్టుకుంటారుగా అని చెప్పేసి అది బయటికి రానిలేదనమాట. ఇప్పుడు ఇన్ని వందల మంది ప్రాణాలు పోతే అప్పుడు ఎవరిని పట్టుకుంటారు? ఈ షిప్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళని వెళ్ళి పట్టుకొని వాళ్ళని మరి జైలు వేయటం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి నేను తయారు చేసేటప్పుడు ఈ యొక్క షిప్లో లోపం ఉందని అతను ఒప్పుకున్నాడు అనుకో, అతను తీసుకెళ్ళి ఏం చేస్తారు? జైల్లో వేస్తారని చెప్పేసి అతను కూడా నోరు మెదపలేదనమాట. వాస్తవానికి జరిగింది అక్కడ ఏంటంటే మంటలు రావటం, బాయిలర్లో అది ఫెయిల్ అవటం వల్ల, మంటలు రావటం వల్ల అందరూ కూడా జల సమాధి అయిపోవటం జరిగింది. 1500 మంది అంటే ఒకేసారి చనిపోవటం అంటే మామూలు విషయం కాదనమాట. చరిత్ర ఇప్పటి వరకు మనం అనుకున్నది చూసా. మరి మనం అనుకున్నది ఒకటి, ఈ జనాన్ని నమ్మించింది ఒకటి, కానీ అక్కడ జరిగింది వాస్తవంగా. అక్కడ ఎవరైతే ఆ ప్లేస్లో ఉన్నారో ఆయన తర్వాత చరిత్రకారుడు ఒక ఆయన రాయటం జరిగిందనమాట. ఆయన ఇది జరిగింది మాత్రం మంటల వల్లే అని 1500 మంది చనిపోవటం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. అలా బయటికి రావటం, ఈ యొక్క విషయం అనేది బయటికి రావటం జరిగిందండి. అలాగే యేసుక్రీస్తుల వారి గురించి కూడా కొన్ని ఇట్లాగే తప్పుడు మాటలు రాయటం జరిగింది చరిత్రలో. యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క శవాన్ని అంట శిష్యులంట వచ్చి అక్కడి నుంచి దొంగతనంగా తీసుకెళ్ళిపోయారు, ఆయన తిరిగి లేవలేదు, 3వ దినం తిరిగి లేవలేదని ఇలాంటి కొన్ని మాటలు పుట్టించారండి. నిజంగా శిష్యులంటే వచ్చేసారంటే అక్కడ ఉన్న భటులు నిద్రపోతూ ఉంటుంటే సైనికులు చనిపోయారు. శవాన్ని ఇప్పుడు సమాధులు పెట్టారు కదా, సమాధులు పెట్టిన శవాన్ని వీళ్ళు అక్కడ కొంతమంది కాపలా పెడతారు కదా, కాపలాదారులు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రిలో నిద్రపోతుంటే యేసుప్రభు శిష్యులు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయారు. 3వ దినం తిరిగి లేవలేదని ఒక అబద్ధాన్ని పుట్టిస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? యేసుప్రభు తిరిగి లేవలేదు, ఆ శిష్యులే వచ్చి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మమ్మల్ని పాతేసుకున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ మన బైబిల్లో ఏం చెబుతుందండి? ఆయన తిరిగి 3వ రోజున తిరిగి లేవటం జరిగిందని మన బైబిల్ మనం చెబుతుంది. కానీ ఇట్లాగా కొన్ని అబద్ధాలు చరిత్రలో రాయటం వల్ల చరిత్రకు తెలియని క్రీస్తు ఘన చరిత్రని మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోహాను సువార్త 11:47-48 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 11:47-48 వచనాలు. 11:47-48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేం చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుండా ఎడలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. సరే అండి. ఈయన యేసుక్రీస్తుల వారిని ఎందుకు బ్యాట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది బ్యాట్ చేయాలనే చూస్తానండి. వీళ్ళందరూ కూడా ఎవరండి ఇప్పుడు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చేది? శాస్త్రులు పరిచయులు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనమాట. ఈయన సూచక్రియలు అన్నీ కూడా చేసుకుంటా జనాన్ని అందరినీ ఈయన వైపే తిప్పేసుకుంటున్నాడు అండి యేసుక్రీస్తుల వారు. అప్పుడు ఏమో సూచక్రియలు మహత్కార్యాలు చేస్తుంటే మరి రాకుండా ఉంటారండి? ఆ శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇస్తుంటే అందరూ కూడా ఆయన వైపే తిరుగుతున్నారంటే, అందుకని వీళ్ళు అందరూ ఆయనప్పుడు వెళ్ళిపోతున్నారు. మనకి డబ్బులు టైట్ అయిపోతే ఆయనప్పుడు వెళ్ళిపోతే మన కానుకలు రావు
అని చెప్పేసి ఆయన ఏదో రకంగా ఆయన పట్టుకొని ఆయన్ని ఏదో ఒకటి చేయాలి అది చంపేసేయాలనే నిర్ణయానికి వచ్చేసారండి. యేసుక్రీస్తుల వారిని ఈ శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఆ యూదుల్లో కొంతమంది ప్రధాన యాజకులు కానీ వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారిని అప్పటి నుంచి కూడా బ్యాడ్ చేసుకుంటానే వస్తున్నారు. కానీ ఆయన బ్యాడ్ అవ్వలేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ఒకవేళ కనుక బ్యాడ్ అయితే వాస్తవంగా ఆయనలో ఏ చెడు లేదు కాబట్టి, ఏ పాపం లేదు కాబట్టి ఎప్పటికీ స్టిల్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి భూమి మీదకి వచ్చాయని? 2025 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు కూడా ఆయనలో ఏ పాపం ఉందని ఎవరు కూడా రుజువు చేయలేకపోయారా? ఏదో నిందలు వేశారు కానీ ఇప్పుడు ఆయన ఏదో తాగుమోతాడని తిండిమోతాడని మాట్లాడారు. కానీ అది వాస్తవమా? ఆయన తాగుతాడంటే యేసుక్రీస్తు వారు మరి తిండిపోతా ఆయన గచ్చంగా తినుకుంటానే కూర్చునేవాడు, ఏ పని చేసేవాడు కాదు అన్నట్టుగా ఇట్లాగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇంతవరకు కూడా ఎవరు కూడా బ్యాడ్ చేయాలని చూశారు కానీ బ్యాడ్ అనేది అవ్వటం లేదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల నుంచి 900 కోట్ల మంది జనాభా ఉంటే క్రైస్తవులు ఎంతమంది అండి? 450 అనుకుందాం. ఎంతమంది క్రైస్తవులుగా ఉండటం మనం చూస్తున్నామండి. మరి ఆయనలో ఏ శక్తి లేకుండా, ఏ నిజాయితీ లేకుండా ఎంతమంది ఆయన ఫాలో అవుతారండి? అదండి ఆయన అన్ని నామముల కన్నా పై నామం ఏదండి? యేసు నామము. ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటామండి. చాలామందిని ఒక్కొక్కళ్ళు కొంతకాలం వరకు ఒక మంచి పేరు తెచ్చుకొని ఉంటారండి. ఇప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారిని అసలు చాలా మహాత్మా గాంధీ గారిని కానీ, ఇందిరాగాంధీ గారిని కానీ, మరి అలాగే ఇంకా మహాత్మా గాంధీ చెప్పుకున్నాం. మరి నేతాజీ గారిని వీళ్ళందరినీ కూడా కొంతకాలం వరకు మాత్రమే మనము హైలైట్గా చూసేవాళ్ళం. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. సినిమా ఫీల్డ్లో చూస్తే ఒకప్పుడు చిరంజీవి అనేవాళ్ళు. ఇప్పుడు ఆయనకి క్రేజ్ అనేది తగ్గిపోవడం జరిగింది. రాజకీయాల్లోకి వెళ్ళి మరి ఏదో రావడం జరిగింది. ఎట్లాగా ఎవరికైనా కొంతకాలం. అలాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు దేవుడు అన్నారు, అది కొంతకాలం వరకు అన్నారు. కానీ తర్వాత ఆయన పేరు మీద వాళ్ళ పేరు మీద ఏదైనా జరుగుతుందండి కార్యక్రమాలు అంటే జరగట్లేదండి. కానీ ఒకే ఒక ఆయన మాత్రం గత 2025 సంవత్సరాలుగా ఒకే ఒక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుందంటే ఆయన ఒకే ఒక్క పేరు ప్రభువైన. ప్రతిరోజు ప్రతి దేశంలో కూడా వీళ్ళన్నా ఒక ఏరియాకి ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు అయితే ఐక్యరాజ్య సమితిలో 205 దేశాలు అంటే 205 దేశాల్లో అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తారండి. ఆయన ప్రతి ఒక్క మోకాలు కూడా ఇప్పుడైతే కొన్ని మోకాళ్ళు వంగట్లేదేమో కానీ మళ్ళీ అందరూ కూడా యేసు నామాన మోకాలు వంచాల్సిందే. అది రెండో రాకడలో జరిగింది. ఇప్పుడైతే 450 కోట్ల మంది ఒకే ఒక ఆయన్ని మరి అభిమానిస్తున్నారంటే ఆ ఘనత ఎవరో దక్కిందండి? సర్వే చేయడం జరిగిందండి. ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు, ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు, మంచి మాటలు చెప్పి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఉన్నటువంటి ఆ బ్యాడ్ నేమ్ అయితే వీళ్ళు అనుకున్నారులే. కానీ ఆయన ఏ పాపం లేదు అని ఎవరిని తీద్దాం ఒక 10 మందిని టాప్ 10లో ఒక 10 మందిని తీశారండి. ఆ టాప్ 10లో మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉండటం ప్రపంచానికి నిజంగా. ఇంకో విషయం ఏంటంటే మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే కాలం లెక్కించడానికి కూడా ఆయన యొక్క పేరు పెట్టడం జరిగిందండి. అది చాలామంది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నోరు ఎట్లా మాట్లాడతాడంటే అట్లా మాట్లాడుతున్నాడు. ప్రభువు గురించి చాలా చెడ్డగా మాట్లాడటం జరిగిందండి. ఆయన కూడా రక్షణలోనికి రావాలని, ప్రభువును అర్థం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే పేరు కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన గొర్రెలని క్రైస్తవులని తీసి మరీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ కూడా బూతు మాట కూడా మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన పేరు చెప్పడం జరిగింది. లేకపోతే ఇది యాక్చువల్గా నేను ఎవరి పేరు కూడా బయటికి చెప్పను. కానీ రాధా మనోహర దాస్ అని ఆయన పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నోటుకు వచ్చినట్టుగా పేటరేగిపోతున్నాడు. అట్లాగా మన భారతదేశంలో ఏ మతం వాళ్ళైనా
వాళ్ళ యొక్క దేవుని ఆరాధించుకునే హక్కు ఉందా లేదా? హిందువులు వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకోవచ్చు, క్రైస్తవులు ప్రభువును ఆరాధించుకోవచ్చు, ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క దేవుడిని ఆరాధించుకోవచ్చు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. కానీ మరి వీళ్ళెందుకు బూతు మాటలు మాట్లాడుతున్నారు? క్రైస్తవుల మీద, బైబిల్ మీద, ప్రభువు మీద. క్రైస్తవులు మాట్లాడినా పర్వాలేదు, ప్రభువునే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు తీర్పు అనేది దేవుడే చూసుకుంటాడు, ఆయన చేతులకే అప్పచేద్దాం. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 12:19 ఒకసారి చూడండి. యోహాను సువార్త 12 ఇందాక 11 చదివారు కదా, 12:19 ఒకసారి చూడండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినను చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవదని చెప్పుకునేది. లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుంది. లోకం అంతా కూడా అక్కడ ఉన్న జనాలందరూ కూడా ప్రభు వెంబటే వస్తున్నారంట. అది వీళ్ళకి కడుపులో మంట ఏంటంటే, ఎక్కడ చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారా, మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి? క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. అందుకని వీళ్ళకి కడుపు మంట ఏంటంటే, ఆ రోజు ఉండ తలకాయ నొప్పి వాళ్ళకి ఈ రోజు కూడా ఉందని చెప్పుకోవాలండి. ఎక్కడ చూసినా సరే క్రైస్తవులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో తక్కువ అయితే అయ్యి ఉండొచ్చేమో, కానీ భారతదేశంలో 6% 7% ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 50% వరకు కూడా క్రైస్తవులే ఉన్నారనమాట. ఆ రోజునే ఆయన వెంట వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన మీద కక్ష పెట్టుకోవటం జరిగిందనమాట. వాళ్ళు ఎంత కక్ష పెట్టుకున్నా, ఏం చేసినా సరే ఆయన ప్రభావం అనేది అంతకంతకు దేవుడు పెంచుకుంటానే వెళ్తున్నాడు, కానీ తగ్గించుకుంటా ఎక్కడా లేదండి. ఆయన ఎంతో మనం బాల్ని కిందకేసి కొడితే ఏమైందండి, పైకి ఎట్లాగైతే లెగుస్తుందో క్రైస్తవులను అణగదొక్కుదామని చూస్తుంటే ఇంకా అంతకంతగా పైకి దేవుడు లేపుతానే ఉన్నాడండి. అది ఆ ప్రపంచం అనేది ఆగటం అనేది జరగదు. ఎప్పుడు కూడా క్రైస్తవులు అనేవాళ్ళు కౌంటింగ్ అనేది పెరుగుతూనే ఉంటుందని మనం గమనించాలండి. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3:15 ఒకసారి చూడండి. ఒకటి తిమోతి 3:15. 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపజేయవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. కొద్దిగా ఉన్నాయి ఇంకా. ఆ సంఘము సత్యమునకు స్తంభమునకు ఆధారమై ఉన్నది. అది సంఘం అనేది చాలా గట్టిగా ఉండాలండి. ఎవరు మన యొక్క సంఘాలు అనేది ఎలా ఉండాలంటే, మనం ఎప్పుడూ కూడా ప్రభువుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలి. ప్లస్ ఎవరు ఏది చెప్పినా సరే మనం వాళ్ళ మాటలు నమ్మేటట్టుగా ఉండకూడదండి. బైబిల్ మాత్రమే మనకి ప్రామాణికం కాబట్టి బైబిల్నే మనం గట్టిగా పట్టుకోవాలండి. బైబిల్లో ఉన్న సంగతులు మనం నేర్చుకున్నట్టయితే, మనం వాక్యం బాగా నేర్చుకున్నాం అనుకోండి, మనం సడిలిపోతామండి. కొంతమంది కొన్ని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు క్రైస్తవులు కూడా చెదిరిపోయే అవకాశం ఉంటుందండి. చరిత్రలో ఎలా ఉంది అలా ఉందని కొన్ని మాటలు చెప్పినట్టు బలహీనమైన మనసాక్షి గల వారు ఏమవుతారంటే దారి తప్పిపోయే అవకాశం ఉందండి. కాబట్టి మనం అలాగా ఉండకూడదండి. ఇందాక మేము చెప్పినట్టుగా పివి నరసింహరావు గారు కూడా ఆయన కూడా బహుభాషా కోవిదుడని ఆయన కూడా పొగట్టడం జరిగిందండి. దేశం అంతా కూడా ఆయనకి చాలా భాషలు వచ్చాయని. అలాగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు కదా, ఆయన కూడా ఎంతకాలం వరకు అండి ఆయన నెంబర్ 1గా సాగింది. అలాగే కపిల్ దేవ్ అని ఇలా కొంతమంది వాళ్ళ యొక్క రంగాల్లో కొంతకాలం వరకు మాత్రమే వాళ్ళ యొక్క పేరు గట్టిగా నెంబర్ 1గా ఉంటారు. కానీ
యేసుక్రీస్తుల వారు మరి 2025 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే ఎంత పేరు గడించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు కదా, ఆయన కూడా కొంతకాలం వరకే. ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా మాట్లాడతారండి? కానీ మనం అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఎవరు పేరట కూర్చున్నామండి? మనం ఎవరి పేరు మీద కూర్చున్నాం? అదే అండి ఆయన గొప్పతనం ఏంటంటే 2025 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు కూడా మరి ప్రతిరోజు కూడా ఎక్కడో చోట సువార్త సభలని అన్నీ జరుగుతుంటాయి. ప్రతి ఆదివారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిరాలలో ఆయన యొక్క పేరు అనేది మారుమ్రోగిపోతూనే ఉంటుందండి. అలాగే ఇంకా మనం చూడగలిగితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మూడు ఒకటి. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములుగా జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుకునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. సరిపోద్దండి. ఇక్కడ హబక్కూకు గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన ఎవరైనా చేసేది ఇక్కడ? హబక్కూకు గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవను, ఫస్ట్ వచ్చిన వరకు. హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన గూర్చిన వార్త విని భయపడుతున్నాడట. సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించునే వాత్సల్యంలో జ్ఞాపకం తెచ్చుకోను. సరిపోద్దండి. సంవత్సరంలో జరుగుతూ ఉండగా నూతన పరచము అని అడుగుతున్నాడండి. ఇంకా కొత్తగా చేయమని చెబుతున్నాడు. అంటే ఏంటండి దీనికి అర్థం ఏంటండి? అంటే ఆయన గురించి ప్రజలు మాట్లాడుకునే విషయాలు ఎప్పటికప్పుడు పెరగాలి కదా. సంవత్సరం అనేది సంవత్సరాలు మారుతూనే ఉంటాయిలే, కానీ మనం వద్దనంటే ఆగుద్దండి. కొత్త సంవత్సరం ఆగదు కదా. కొత్త సంవత్సరం ఇప్పుడు 2025 డిసెంబర్లో ఉన్నాం. 2026లో కూడా ఈ కాలం ఇలాగే ఉంటుంది, ఏమైనా మార్పు వస్తూ ఉంటుందండి. కాలం అయితే ఏం మార్పు ఏమి ఉండదులే, కానీ ఆయన కోరుకునేది అంటే మనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాడండి. 2025లో కనుక మనుషులు ఎవరైనా సరే సరిగ్గా దేవుని పట్టించుకోకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే మీరు ఈ 2026లోనే సరే సంవత్సరాలు జరుగుతున్న నీ యొక్క కార్యాన్ని నూతనపరచమని భక్తుడు హబక్కూకు గారు ఆయన్ని ప్రార్థన చేయడం జరుగుతుందండి. 2026లో అయినా సరే ఇప్పటి వరకు ఎవరైతే ఆయన పట్ల భయభక్తి లేకుండా జీవిస్తున్నారో వాళ్ళు 2026లో అయినా సరే ఆయన హబక్కూకు గారు అదే అంటాడు అన్నమాట. సంవత్సరాలు జరుగుతుండగా నీ యొక్క కార్యాలను నూతనపరచు. ఆయన యొక్క కార్యాలు ఏంటంటే దేని యొక్క సువార్త ఇంకా ముందుకు వెళ్ళటానికి, మనం ఇంకా బలపడటానికి, మన కుటుంబాలు బలపడటానికి, మనం బలపడటానికి దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడండి మనకు. సంవత్సరం జరుగుతుందంటే ఆయన ఊరికనే ఇవ్వట్లేదండి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన నా పిల్లలు నా వైపే చూస్తారని, నా పిల్లలు నా వైపే చూస్తారని ఆయన యొక్క ఆలోచన. హబక్కూకు గారు కూడా అదే అన్నాడు, నన్ను నూతనపరచు తండ్రి అని ప్రార్థన చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 1 తము కానీ ఉనికి పట్టులను ఆక్రమించవాలని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకం గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఆరైపోయింది. సరిపోద్దండి. ఇంకో మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అండి. 2 కొరింథీ 5:17.
ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయును. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను మనకు అనుగ్రహించారు. 18 కూడా సరిపోదు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంట. పాతవి గతించిన మనం అందరం కూడా నూతన సృష్టి అండి. నూతన సృష్టి అంటే ఎవరండి? ఎవరైతే బాప్తిసం తీసుకొని ఉండారో ఆ నూతన సృష్టిలో మనం అందరం కూడా ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మరి నూతన సృష్టి అయినప్పుడు ఈ లోకం అంతా కూడా మనల్ని క్రైస్తవుల్ని ఒక వేరుపరిచినట్టుగానే ఆయన వేరుపరిచాడు. క్రైస్తవులందరినీ కూడా ఈ లోకంలోంచి వేరుపరిచి ఆయన యొక్క రాజ్యంలోనికి ఒక నూతన సృష్టిగా చేశాడండి. మనల్ని దేవుడు ఒక నూతన సృష్టిగా చేయటం జరిగింది. మరి నూతన సృష్టి మనం నూతనంగా ఉండాలా, మళ్ళీ ప్రాచీనమైన స్వభావంతో పాత పనులు ఏమైతే చేస్తున్నామో ఆ రోత పనులు పాత పనులే చేస్తున్నామో మనం అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆయన మనం ఒక నూతన సృష్టిలోనికి తీసుకొచ్చాడు. నూతనమైన సృష్టిలోనికి తీసుకొచ్చాడు అంటే కొత్త లోకంలోనికి తీసుకొచ్చాడు. కొత్త లోకం అంటే ఏది వేరే లోకం అనుకోమాకండి. మనం అంటే పాపంలో నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి? క్రీస్తులోని వెలుగులోనికి తీసుకొచ్చాడు అనమాట. మన క్రీస్తు రాజ్యంలోనికి ఆయన వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా నూతన సృష్టి కాబట్టి ఇక ఇప్పటి నుంచి అయినా సరే మనం నూతనంగానే జీవించాలి. మనల్ని చూస్తే ఎవరైనా సరే ప్రేమించేటట్టుగా ఉండాలండి. అంటే క్రీస్తుని మనం కనపరచాలి. నూతనంగా అయిపోయాం కదా. అంతమందిలా బాప్తిసం తీసుకోకముందు ఒకలాగా ఉంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం అకారణంగా ఎవరి మీద గొడవలు పెట్టుకోవటం కానీ లేవటం కానీ ఇలాంటివి మనము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందండి. ఇంకా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3-4 వచనాలండి. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళాను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మాకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుచుదామని చెప్పుకుందరు. అయిపోయింది. అదండి, మన క్రైస్తవులు అందరూ కూడా ఆయన యొక్క మార్గంలో నడవటానికి మనం అందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా మనము ఆయన వైపే చూస్తూ ఉండాలి. ఆయన వైపే మనం చూస్తున్నామని, ఆయన మనం ధరించి ఉన్నామని ఎలాగా జనాలకి కనబడిద్దో చెప్పగలుగుతారా? మన ప్రభువుని అనుసరిస్తున్నామని, ఆయన యొక్క మార్గంలో మనం వెళ్తున్నామని మీకు ఒక ఉదాహరణ కూడా చెబుతాను. సోనియా గాంధీ గారి రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన ఎలా చనిపోయాడండి? రాజీవ్ గాంధీ గారిని బెల్ట్ బాంబుతో ఒక 14-15 సంవత్సరాలు ఉన్న పాప బెల్ట్ బాంబు పెట్టుకొని చంపేయటం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే ఆ బెల్ట్ బాంబు పెట్టి చంపిన రోజున ఆ అమ్మాయితో పాటు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళ తప్పితే ఒకళ్ళు ఎవరైనా సరే నువ్వు కనుక మిస్ అయితే నేనైనా వేసేస్తానని చెప్పి ఆయన చెప్పడానికి ఇద్దరు బెల్ట్ బాంబులు పెట్టుకొని వచ్చారండి. కానీ ఆ తర్వాత తెలిసింది ఒక్క ఫస్ట్ స్టెప్లోనే అయిపోయి మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ ముక్కలు అయిపోయారు. ఆ అమ్మాయి కూడా ఇక్కడ బెల్ట్ బాంబు ఉంటుంది కదా, బట్టన్ నొక్కని ఆ అమ్మాయి కూడా కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారనమాట బ్రతుకున్నప్పుడు. అలా కుటుంబ పేరెంట్స్కి అన్నీ కూడా డబ్బులు సెటిల్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు చేశారని ఎంక్వైరీ చేస్తే ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా, ఆ అమ్మాయి దొరికిందనమాట. దొరికిన తర్వాత ఆయన్ని ఆరాలు తీసి ఎవరు చేశారండి? LTD తీవ్రవాదులు చేయించిన పని అన్నమాట ఇది.
మరి వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఆయన తర్వాత సంగతి. అంటే ఈ దేశం సంబంధించిన వాడు. ఆయన ఎంక్వైరీ తీసుకోకుండా ఆయన దగ్గరికి ఎట్ట పంపించారు ఆ పిల్లని? ఇప్పుడు అభిమానంతో చెప్పారు కదా, అభిమానంతో ఆయన చెక్ చేస్తూనే ఉండాలి. మరి ఎట్లా జరిగిందో ఏంటో మిస్టేక్ జరిగిందే కదా, ముక్కలు అయిపోవటం జరిగింది. తర్వాత వాళ్ళు పట్టుకున్న తర్వాత సోనియా గాంధీ గారిని ఒక మాట అడిగారు. వాళ్ళు దొరికారు కదా, మరి వీళ్ళని ఏం చేయాలమ్మా, మరి ఏం చేద్దాం అని ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పింది సమాధానం? వాళ్ళని క్షమించి వదిలేనందా లేదంటే ఎవరి శిక్ష ఏమన్నా? వాళ్ళని క్షమించి వదిలేసేయమని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటి, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె క్రైస్తవరాలు. సోనియా గాంధీ గారు ప్రార్థన చేసింది కాబట్టి, ఆమెలో ప్రభువు ప్రేమ ఉంది కాబట్టి క్షమించటం జరిగింది. సోనియా గాంధీ గారు ప్రార్థన చేస్తారు, ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను. అందుకనే అయిపోయింది, ఆయన తిరిగి రాడు కదా మళ్ళీ భూమి మీద. ఒకవేళ శిక్షించినంత మాత్రాన ఆయన తిరిగి వస్తాడేంటి, రాడు కదా అని చెప్పేసి వాళ్ళని క్షమించండి అని క్షమించమని చెప్పడం జరిగింది. అదే క్రీస్తు ప్రేమ అంటే అదండి, క్షమాగుణం. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ప్రపంచంలో టాప్ 10లో మరి ఒక్కడిగా శకపురుషుడిగా మరి ఆయనకి పేరు రావడానికి కారణం ఏంటో మనం ఈ యొక్క వచనాల్లో తెలుసుకున్నాం. సోనియా గాంధీ గారు అందుకని క్షమించమని అనటం జరిగింది. ఇంకో సందర్భం కూడా మనందరికీ తెలిసిన విషయం, ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి, అబ్రాడ్ నుంచి వచ్చి మన భారతదేశం ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి స్టెయిన్ గ్రహం గారు సువార్త చేస్తుంటే, సువార్త పరిచర్య ఒరిస్సాలో చేస్తుంటే కొంతమంది దుండగులు, క్రీస్తు విరోధులు కారు మీద పెట్రోల్ పోసి ఆయన యొక్క పిల్లల్ని, మరి పిల్లలు కూడా కారులోనే ఉన్నారంట, పెట్రోల్ పోసి తగలబెట్టేసేసారు. అక్కడ తగలబెట్టేసేస్తే అందరూ వాళ్ళు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు, కారులోంచి బయటికి రాలేకపోతున్నారు. తర్వాత ఆవిడ వేరే కంట్రీలో ఉందంట. ఆమెకి తెలిసింది, మరి ఇట్లాగా కొంతమంది మీ భర్తని చంపేశారమ్మా. వాళ్ళు తర్వాత మరి పట్టుకున్నారు, వాళ్ళని కూడా పట్టుకున్నారు. ఎవరు చేశారో ఏంటని పట్టుకుంటే ఆమె కూడా మరి ఏం చేద్దాం ఉంటారు, మరి వీళ్ళందరూ వేరేమంటారా, మరి ఏం చేయమంటారని ఆమెను అడిగితే, ఎలాగూ చనిపోయాడు కదా, నా భర్త చనిపోయాడు, నా పిల్లలు గర్భవాసం నుంచి వచ్చిన నా పిల్లలు కూడా చనిపోయారు, వాళ్ళు తిరిగి మళ్ళీ బ్రతకటం అనేది జరగదు కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేసేసేయండి అని ఆమె కూడా చెప్పడం జరిగిందండి. ఇది ప్రభువుని ధరించుకున్న వాళ్ళ యొక్క గుణం ఎలా ఉండదని, క్షమాగుణం అనేది ఉంటుంది, క్షమించటం. ఒక ఆయన అంటాడు, డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం అంటాడు. కానీ క్షమించకపోతే కనుక ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా బ్రతికే వాళ్ళు కాదు, అందరూ కూడా చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాల్లోనే మొత్తం అందరూ కూడా కొలాప్స్ అయిపోతారండి. క్షమాగుణం, ప్రపంచంలోని మనుషులందరూ కూడా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఏదో సందర్భంలో తప్పులు చేస్తూనే ఉంటామండి. క్షమించకుండా శిక్ష వేస్తే ఉంటాడండి మనిషి. అందుకని దేవుడు క్షమాగుణం కలిగిన ప్రభువు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి నెంబర్ 1 స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే క్షమించటం. ఆ క్షమాగుణం అనేది ఆయనలో తారాస్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చండి. ఏదో కొంచెం కాదు, ఎక్కడో దాకా. అందుకు సిలువు కట్టడం గురించి మన అందరికీ ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే అది చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభువు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. మనకు తెలిసిన విషయమైనా సరే ఆయన వెనక నుంచి గుద్ది, నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అన్నారండి. మనల్ని ఎవరైనా వెనక నుంచి గుద్ది ఎవరు గుద్దారో నువ్వు చెప్పు అంటే పక్కన మనం ఏమంటామండి, మరి మొహమ్మద్ ఉమ్మేస్తే ఎవరైనా వచ్చి నీ మొహం మీద నా మొహం మీద ఉమ్మేస్తే మనం ఏమంటాండి, ఇటు కూడా పోయి అంటామా, లేకపోతే మనం అసలు ఒక మనిషి ఏదో ఒక మాట అంటేనే మనం తట్టుకోలేకుండా విలువలాడిపోతాం. మరి ఆయన ఇంకో విషయం ఏంటంటే ఏ పాపం కూడా చేయలేదు ఆయన. అది ఇక్కడ హైలైట్ ఏంటంటే ఏ పాపము చేయని ఆయన కనుక ప్రార్థన చేస్తే కనుక వీళ్ళు నన్ను హింసిస్తున్నారు అని తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని నిమిషాల్లో చంపేసేస్తాయి అన్నమాట. కానీ ఆయన ఎందుకు మరి భరించాడు, వహించాడు అంటే మనందరి నిమిత్తము ఆయన
సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దొంగతనం చేసిన శిక్ష వేయటం ఓకే, ఏదైనా మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడికి శిక్ష వేయటం ఓకే. మరి ఈయన ఏ పాపం చేశాడని? ఎంతోమందికి ఆహారం పెట్టాడు, స్వస్థతనిచ్చాడు, వాక్యం చెప్పాడు, ఎన్నో మంచి పనులే కదా ఈయన చేసింది యేసు ప్రభు. మరి అయినా కానీ వీళ్ళకి ఎందుకని కళ్ళు మూసుకుపోయినాయి అంటే కొన్ని కారణాలు ఇందాక మనం చూసాం కదా. వాళ్ళకి రావాల్సిన కానుకలు కానీ డబ్బులు కానీ రావట్లేదని ఆయన మీద కక్ష కట్టారనమాట. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచాన్ని ఆయన యేసుక్రీస్తు వారు విప్లవవాది కానీ ఉగ్రవాది కాదు. ఆయన యొక్క ఆయుధం ఏంటంటే ప్రాణం పెడతాడు కానీ ప్రాణాలు ఎక్కడ తీసినట్టుగా ఉందండి. చచ్చిపోయిన కూడా కొన్ని సందర్భాలు బతికించినట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఎవరు బ్రతికించాడండి ఆయన? స్టెఫెన్ గారు చనిపోయారుగా. చనిపోయిన ఆయన ఒక ఆయన బ్రతికించడం జరిగింది. లాజరు గారు బ్రతికించడం జరిగింది. యాయేరు కుమార్తెను కూడా బ్రతికించడం జరిగింది. ఇలాగ కొన్ని చనిపోయిన కూడా బ్రతికించాడు ఆయన యేసుక్రీస్తుల వారు. కాబట్టి ఏ పాపం చేయకుండా జీవించడం, అలాగే ప్రపంచాన్ని ఆయన మార్చేసాడని చెప్పుకోవచ్చండి. ఆయన ప్రపంచాన్ని మార్చడానికి ఆయన వాడిన వెపన్స్, ఆయుధాలు ఏమిటి చెప్పగలుగుతారా? క్షమాగుణం, బోధ వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలనే మన యొక్క మనసులు. నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యేసుని చూశారండి? మరి మనం ఆయన చూడకపోయినా సరే మనం ఇక్కడ ఎందుకు కూర్చొని ఆరాధన చేస్తున్నాం? ఆయన నిజంగా పుట్టాడు మనకి. అసలు ఆయన ఆకర్షణ చూసారా? ఆయనలో ఏ తప్పు లేదు కాబట్టి. అది ఆయన పుట్టిన దగ్గర నుంచి తప్పులే చేస్తున్నాడు అనుకోండి, మనం అందరం ఇక్కడ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందండి? చూసారా? మనం కూడా మరి ఆయనకి ఆకర్షితులు అయ్యామంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభువు వలన మనకి నిత్య జీవం అనేది ఇస్తాను. ఇంకో చాలామంది ఏమంటారంటే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, వాగ్దానం వాగ్దానం అంటారు. కానీ ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడండి ఆయన మనకి. ప్రపంచానికి అందరికి కలిపి ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటనేది? సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి, నిత్య జీవము మీకు ఇస్తారని చెప్పి అదే పెద్ద మనకు వాగ్దానం అనేది. శిష్యులుగా ఓకే, అందరిని శిష్యులుగా చేయమన్నాడు ఓకే, కానీ మనం పరలోక రాజ్యం అందరినీ అర్హులుగా చేశాడండి. ఈ మతం ఆ మతం ఈ మతం అని ఏమీ లేదండి. అన్ని మతాలు మతాలు అనేది మనం పెట్టుకున్నాం కానీ ఆయన పెట్టింది కాదు. ఏ మతం వారైనా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే తోసివేయడండి. వాళ్ళని కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అది హైలైట్. మనకు కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్యం అండి. ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి ఏదో అనుకుంటాం, కానీ ఒకనొక రోజున మన యొక్క ప్రాణం అనేది మరి తీసివేయటం జరుగుతుంది. అప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దండి? నిత్య నరకానికే, నిత్యము జీవించే మరి పరలోక రాజ్యానికే వెళ్తామా అంటే మనకి అలాంటి అవకాశం ఇచ్చాడండి. ఒక మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చినా అయిపోతాయండి, 10 కోట్లు ఇచ్చినా అయిపోతాయి, మరి కేజీ బంగారం ఇచ్చినా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ నిత్య జీవం అనేది అయిపోద్దండి. ఎంతకాలం తర్వాత నిన్ను నరకానికి దోసేస్తా అంటాడా? మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నరకానికి దోసేస్తా అంటాడా? నిత్య జీవం అనేది అయిపోదండి. అసలు ఎప్పుడు యుగాలు పాటు కూడా ఉంటుంది అనమాట. అది ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం. ఏంటంటే ప్రపంచానికి దేవుడిచ్చిన ఒకే ఒక్క వాగ్దానం, నిత్య జీవానికి అర్హులు మీరు. చరిత్రకు తెలియని క్రీస్తు ఘన చరిత్ర ఇదండి. ఆయన యొక్క గొప్పతనం ఇదనమాట. ఆయన యొక్క గొప్పతనం ఊరుకునే లేదు. టాప్ 1లో ఎందుకు పెడతారండి? ఎవరు పెడతారండి టాప్ 1లో? అది మళ్ళీ ఒక రాష్ట్రంలో కదా, ఒక దేశంలో కదా, ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 స్థానాన్ని ఇచ్చారంటే అదే ప్రభువుకుండా గొప్పతనం అండి. కొంతమంది బుద్ధిహీనులు బైబిల్ లేకుండా చేస్తాం, క్రైస్తవం లేకుండా చేస్తాం అని అన్నారండి. వాళ్ళ వల్ల అయిద్దండి. అయ్యేదైతే ఆయన పుట్టిన డేస్లోనే మొదటి 1 సంవత్సరాలు అవ్వాలి, కానీ వారి వలన
ఎప్పటికీ కాదండి. ఎందుకంటే ఆయన ఇంకో విషయం ఏంటంటే ఇతర దేశాల నుంచి చాలా 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 పనికిరాని విషయాలన్నీ కూడా తీసుకొచ్చి మనకు ఆపాదిస్తూ ఉంటారండి ఇతర దేశాల నుంచి. ఇంకో విషయం ఏంటి, ఇది ఇతర దేశాల మతం, మన మతం కాదు అని అన్నారండి. బ్రిటిష్ వాళ్ళు అంట మనకి అంటించారండి. బ్రిటిష్ వాళ్ళు చాలామంది పరలోకానికి వెళ్ళరండి. వాళ్ళు అది ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. క్రైస్తవులు అన్న మాటే కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రీస్తు ప్రేమ అనేది వాళ్ళు లేదని చెప్పుకోవచ్చు. క్రీస్తు ప్రేమ నిజంగానే ఉంటే వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మనల్ని ఇట్లాగా 200 సంవత్సరాలు బానిసల్లాగా చూస్తారండి. క్రీస్తు ప్రేమ ఉంటే వాళ్ళు అలా చేస్తారా? క్రీస్తు ప్రేమ లేదనే చెప్పుకోవచ్చు. అందరిలో లేదు, ఏదో కొద్దిమంది ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతం మంది వాళ్ళలో క్రీస్తు ప్రేమ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏదో అంటించారని చెప్తారు కానీ ఒకళ్ళు అంటిస్తే అంటించేది కదండి. ఎవరైనా ఒక మనిషిని నువ్వు బలవంతంగా ఆరాధన చేపి ప్రభువుని నమ్మకం అని చెప్పు, బలవంతం చేయి, ఎవరైనా మారుతారా? బలవంతంగా ఎవ్వరూ కూడా మనకు నచ్చని ఫుడ్డే నచ్చలేదు అనుకోండి తీసి పక్కన పెట్టేస్తాము. అలాంటిదే మరి నచ్చని మతాన్ని ఎలాగ స్వీకరిస్తారు? చాలామంది బుద్ధిహీనులు ఏంటంటే బలవంతంగా హిందువుల్ని క్రైస్తవులు చేస్తారని మాట్లాడుతున్నారు. అది ఒట్టి మాట. బలవంతంగా ఎవరు కూడా మార్చలేరు. అది ప్రభువు యొక్క మాటల వల్ల ప్రభావితం అయ్యి వాళ్ళందరూ వాళ్ళ మనసు మార్చుకొని ప్రభువులోనికి వస్తున్నారు. కానీ అది తెలుసుకోవాలండి. మళ్ళీ ఇతర దేశాలు మన భారతదేశంలో కూడా రేవ్ పార్టీ అని పెడుతున్నారండి. దానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా మళ్ళీ పర్మిషన్లు ఇవ్వటం. మరి ఒక సీఎం గారు అయితే లవ్ బీచ్ అని పెడుతున్నాడండి. అది కూడా 19 జంటలనంట తీసుకొచ్చి ఆ లవ్ బీచ్లో పార్టీ చేసుకోవటం అంటే ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ కూడా సమర్థిస్తారు కానీ రేవ్ పార్టీ కానీ వీటికి వాటికి రికార్డింగ్ డ్యాన్స్లు అని మళ్ళీ ఇంకా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ అయితే మనం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చెత్త ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయండి, మనందరికి తెలిసినవే కాబట్టి ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి తీసుకొస్తారు. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన బైబిల్ మాత్రం అంటే వద్దంట. అసలు ఆయన యేసుక్రీస్తు కొందరికే ప్రభువుని ఉందా, అందరికీ ప్రభువుని ఉందా? అందరికీ. అపోస్తల కార్యము 10:36 వచనం ఒకసారి చూడండి. చాలా రోజులు అవుతుంది వచనం చూసి. ఆయన కొందరికే ప్రభువుని ఉందా, అందరికీ ప్రభువుని ఉందా? అపోస్తల కార్యము 10:36 వచనం 10:36. యాక్చువల్గా ఇక్కడ లేదు కానీ నేనే గుర్తుకొచ్చి చెప్పాను. యేసుక్రీస్తు అందరికీ అదుగో. అందరికీ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల వారికి మనుషులందరికీ కూడా 900 కోట్లు 850 కోట్ల 900 కోట్ల అనేది కాదు. లేక ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుల వారే ప్రభు. కానీ అది మనం తెలుసుకోవట్లేకపోతున్నారు. చాలామంది కూడా తెలుసుకోలేక ఆయన మీద బురద చల్లుతున్నారు లెక్క. కానీ అది ఇంకా మనం చూడగలిగితే బైబిల్లోకి వెళ్ళి సామెతల గ్రంథం 8:30-31 వచ్చిన ఒకసారి చూడండి. సామెతలు 8:30-31 వచ్చినామండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటుంది. ఆయన కలుగజేయ పరలోకమును బట్టి సంతోషించుచు నల్లని చూచి ఆనందించుచుంటుంది. సరిపోదు. చాలామంది యేసుక్రీస్తుల వారు ఈ 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చాడు అనుకున్నాను. అంతకు ముందే ఉన్నట్టుగా ఈ వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. ఈయన ఎప్పుడు ఉన్నాడండి యేసుక్రీస్తుల వారు? 2025 సంవత్సరాల క్రితమైనా అంతకుముందే ఉన్నాడా? యేసుక్రీస్తుల వారు సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు అని తెలియటానికి మనకి వచ్చినవండి. ఒక్కసారి మళ్ళీ చదవండి. ఆయన ఎప్పుడు ఉన్నాడు మనకు క్లారిటీ వచ్చింది. 30-31. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. నేను ఆయన వద్ద. ఆయన ఎవరు? నేను ఎవరు? ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, నేను అంటే యేసుక్రీస్తుల వారు. అనుదినము సంతోషించు. ప్రధాన శిల్పి ఉన్నాడు. ప్రధాన శిల్పి అంటే ఏంటండి? సుత్తను ఉలి పట్టుకొని అట్లా చూస్తూ ఉంటే ప్రధాన శిల్పి అయిపోతాడా? ఏదన్నా ఒక షేప్ని చెక్కితేనే శిల్పి అంటారా? షేప్లో తయారు చేసిన ఎస్. అంటే మనలందరం కూడా ఇదంతా కూడా
తయారు చేసింది సృష్టికర్త ఆయనే అనమాట. యేసుక్రీస్తు వారి సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు అనమాట ఆయన కూడా. చదవండి. ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుతుంటిని. పరలోక రాజ్యాన్ని కానీ ఈ భూమిని కానీ ఇవన్నీ కూడా కలగజేసింది ఆయనేనంట. మరి వీళ్ళు కొంతమంది మతోన్మాదులు ఏమనుకుంటున్నారు, భూమి మీదకి వచ్చాడు కదా ఆయన సులభంగా మాట్లాడుతున్నారండి. అది వచ్చింది 2025 సంవత్సరాలు మాత్రమే అనుకున్నారు. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దేవుని వద్ద యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పిగా ఉన్నాడు. క్లారిటీ వచ్చిందా? మనకే వచ్చింది, కానీ మతోన్మాదులకు తెలియదు కదా. ఆయన సృష్టికర్త అండి. సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు ఆయన. సృష్టిని చేసిందే ఆయన. మరి ఆయన గురించి చాలామంది కరుణాకరణ సుగుణ అనే అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి. ప్రభు గురించి ఎట్లా మాట్లాడతారంటే పెళ్లి చేసుకున్నాడని, ఆయనకి పిల్లలు పుట్టారని రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎందుకంటే నీ మతం మీద నువ్వు ప్రకటించుకో, తప్పేం లేదు. కానీ మరి బైబిల్ జోలికి ఎందుకు వస్తున్నారు? రాకూడదు కదా. బైబిల్ జోలికి ఎవరు కూడా రాకూడదు. అలాగే క్రైస్తవులు కూడా హిందువుల జోలికి వెళ్ళకూడదు. అది తప్పే. మత గ్రంథాలకే వెళ్ళకూడదు. వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు. అలాగే అట్లాగే చేయకూడదండి. ఇప్పుడు కరుణాకరణ సుగుణ ఆయన ఫోన్ నెంబర్లు ఇచ్చి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా ప్రభు మీద అచ్చంగా బురద చల్లటానికే శివశక్తి అని పెట్టడం జరిగిందండి. ఇది ఎందుకు ఇవన్నీ? ఇది చాలా 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 తప్పు. కాబట్టి ఇప్పటికైనా సరే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేనండి. నా ప్రియ హిందూ సోదరులు అయితే చాలా మంచివాడు. మనం హిందువుల మధ్య ఉన్నామండి. మన కుటుంబాలు కూడా హిందువుల మధ్య. ఇంకో విషయం అంటే మనం హిందువులవే ఒకప్పుడు. ఇంకో విషయం అంటే నేను ఒకప్పుడు పూజ కూడా చేశాను. నేను కూడా చేశాను తప్పు. అప్పుడు తెలియక, నిజమైన దేవుడు తెలియక నేను కూడా పూజలు చేశాను. కానీ ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత మనం ఆయన పట్ల ఎంతో, ఎందుకంటే నేను ప్రభువుని ఎందుకు ఆకర్షితుడు అయ్యానంటే, నేను ఆయనలో ఏ పాపం కూడా నాకే కాదు ప్రపంచంలో చాలామంది కూడా కనిపించలేదు. నేను నా స్వరక్షకునిగా నేను ఎందుకు అంగీకరించానంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను నిత్య జీవనంలోకి తీసుకెళ్ళగల ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని నమ్మటం జరిగింది. నేను ఆయన నమ్మటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నిత్య జీవం ఇస్తాడు అనే ఒకే ఒక నమ్మకం అండి. ఆ నమ్మకంతోనే ప్రభువుని నమ్మటం జరిగింది. నేనే కాదు, మీరైనా ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా బాప్తిసం తీసుకున్నారంటే దానికి కారణం ఏంటంటే, ప్రభువుని అంగీకరిస్తే మనకి నిత్యము జీవించే అవకాశం ఆయన ఇస్తాడు కాబట్టి. ఇంకొచ్చిన ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషమును లేదు ఆయనలో. చివరిగా ఒక మాట చదువుకొని ఇక ముగించేసుకుందామండి. సామెతల గ్రంథము 26:4 ఒకసారి చూడండి. సామెతలు 26:4. 26:4 వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చినడలా నీవును వాని పోలియందు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు, ప్రభువు మీద బురద చల్లాలని చూస్తున్నారు కదా శివశక్తి. కానీ కొంతమంది వాళ్ళు ఏదో వాగుతున్నారని చెప్పేసి మనం సమాధానం ఇచ్చామనుకోండి, వాడు మూడతో చొప్పున నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మూర్ఖుడని మనకు తెలుసు కదా. ప్రభువు గురించి వాళ్ళకి ఎలా తెలిసిందండి? నేను బైబిల్ కాలేజీలో ఏమైనా చదువుకున్నారా బైబిల్ గురించి? వాళ్ళు బైబిల్ కాలేజీలో బైబిల్ గురించి తెలుసుకొని ప్రభు గురించి వాళ్ళు ఏమన్నా నమ్మేవాళ్ళ? ఒకవేళ లేదు, నువ్వు ఎంతో కష్టపడే వాళ్ళతో వాదిస్తావనుకో, వాళ్ళు ఏమైనా నమ్ముతారా? చివరికి ఫైనల్గా కొంతమంది మన సేవకులు కూడా వాళ్ళతో డిబేట్లు కూడా పెట్టుకున్నారు కదా. లాస్ట్కి వాళ్ళు నమ్ముతారా? ఇంకా బురద చల్లటానికే చూస్తూ ఉంటారండి వాళ్ళు. అలాంటప్పుడు డిబేట్లు వద్దని బైబిల్ చెప్పడం జరుగుతుంది. వాడు మూర్ఖుడితో నువ్వు వాదించవద్దు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మూర్ఖులతో వాదించవలసిన అవసరం లేదు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది కదా.
అంటే ఇంకో సందర్భంలో మూర్ఖంగా మాట్లాడేవారు నోరు మూపించమన్నట్టు బాగా ఎక్కువైపోయి మరి మీదకి వచ్చేస్తాను అనుకోండి, అప్పుడు నోరు మూపించవచ్చు. కానీ ఇట్లాగ ప్రతి చిన్న విషయానికి కూడా మనం కూడా డిబేట్ అనుకుంటాము పోయి అట్లాగా చెప్పినంత మాత్రాన వాళ్ళు మారరు అని బైబిల్ అడం. మూర్ఖుడికి ఎంత చెప్పినా కానీ బొరకు ఎక్కిద్దండి, ఎక్కదు. కాబట్టి చరిత్రకు తెలియని క్రీస్తు ఘన చరిత్ర మనం ఇప్పటివరకు ఆలోచించాం కదండి. ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. మరి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఇప్పటివరకు కూడా ఉన్నాడంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనే నెంబర్ 1 స్థానంలో ఉంటాడు అని మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి మూర్ఖంగా మాట్లాడే వారికి వాళ్ళకైతే మనం సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రభువుని మన స్వరక్షణగా అంగీకరించాం కాబట్టి మన రక్షకుడు ఆయనే కాబట్టి ఆయన వల్ల మనకి నిత్యము జీవించే జీవితం వస్తుంది. కాబట్టి ఆయనే ఎప్పుడు మనం ఆరాధించే వారిలాగా ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో నా యొక్క మాటలో నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే సుదృష్టమైన ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. ప్రభువా, ఎంతోమంది ప్రపంచంలో మరి మూర్ఖంగా నీ పట్ల మాట్లాడుతున్నారు తండ్రి, ప్రభువు పట్ల. కాబట్టి వారందరూ కూడా మాట్లాడినప్పుడు మేము స్పందించకుండా మిమ్మల్ని మీ యొక్క పాదాలు పట్టుకొని మిమ్మల్ని వెంబడించేవారిలాగా అట్టి జ్ఞానాన్ని మాకు కూడా దయచేయమని, రియాక్ట్ అవ్వకుండా ఉండే జ్ఞానాన్ని మాకు దయచేయని బతిలాడుకుంటే ఇంకెంతమంది సహోదరులు కూడా మరి డిబేట్లని చేస్తున్నారు తండ్రి. ఆ డిబేట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఏం లేదు. మనుషుల మధ్య మరి విద్వేషాలు పెరిగి గొడవలు పెరగటమే కానీ ఎలాంటి ఉపయోగం లేదని మరి బైబిల్ ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి నాయన మీకు కృప మా మీద ఉంచమని నన్ను చిన్న మందిగా కూడి మేము ప్రార్థన చేస్తూ ఉండగా కడకు మేమందరం కూడా నీ యొక్క రాజ్యంలోనికి వచ్చేలాగా సహాయం దయచేయమని, నీతో పాటు యుగాల పాటు కూడా పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క దయా, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు అనుగ్రహించి బిడ్డలకు సదాకాలం చూడుకుని నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.